డ్రాయింగ్ చేసి వాటర్లో ఎలా ఫ్లోట్ చేయాలి అనేది చూపిస్తారు. నిజమే ఫ్రెండ్స్, నేను ట్రై చేశాను, నాకు రాలేదు. మా పాపకు బాబుకు వచ్చింది. చూడండి అలా తీసుకుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే కిడ్స్ కోసం యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేశాను. ఓకే, అవి కిడ్స్ అంటే ప్రీ కేజీ చదువుతున్న కిడ్స్ నుంచి అబౌవ్ 10th అలా వరకు కూడా మీకు యూజ్ అవుతాయి. ఈ ఐటమ్స్ వచ్చేసి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్, ఇది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఓకే, నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ని మీషో నుంచి పర్చేస్ చేశాను. ఓకే, అవైతే ఇప్పుడు ఏంటి అనేది చూసేద్దాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూడండి, ఈ బాక్స్, పెన్సిల్ బాక్స్. ఓకే, ఇది కంపెనీ నేమ్ వచ్చేసి పర్లీ అంట. ఇవైతే మనకు 100 వస్తాయండి ఇలా పెన్సిల్స్. ఓకే, దీంట్లో ఏమొచ్చాయి ఏంటి అనేది నేను చూపిస్తాను క్లియర్గా. ఇలా మనకు 100 పెన్సిల్స్ వస్తాయి, 2 ఎరేజర్స్ ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇంకొకటి ఏంటి అనంటే ప్రతి పెన్సిల్కి ఓకే మనకు బ్యాక్ సైడ్ ఇలా ఎరేజర్ అయితే ఉంది. ఓకే, ఇది సూపర్ డార్క్, చాలా డార్క్గా వస్తుంది. నేనైతే మీకు చూపిస్తాను. ఓకే, ఎంత డార్క్గా వస్తుంది అనేది మనకి ఇలా బాక్స్లో అయితే పెట్టేసి ఇస్తారు. ఓకే, ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది. అండి, ఇది సేమ్ అదే పెన్సిల్ నేను షాప్ చేశాను. ఇలా చూడండి, మీరే చూడండి, ఇలా చాలా డార్క్గా అయితే వస్తుంది. ఎరేజర్ కూడా చేస్తాను, చాలా బాగా చూడండి, ఇక్కడ ఈ పార్ట్లో చాలా బాగా ఎరేజ్ కూడా అయింది. పెన్సిల్ కూడా చాలా డార్క్గా వస్తుంది. ఓకే, ఎరేజర్ కూడా చాలా బాగా అవుతుంది. మీరైతే ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయొద్దు. నాకు ఫస్ట్లో అసలు తెలియదు ఇలా ప్రోడక్ట్స్ ఉంటాయి అనేసి. ఓకే, అందుకనే నేను పర్చేస్ చేయలేదు. ఫస్ట్ టైం నేను ఇలా పర్చేస్ చేశాను. మీకు ఇది పిల్లలకి గిఫ్ట్ కింద అయినా ఇవ్వచ్చు. ఓకే, కొంచెము పిల్లల్ని ఫస్ట్ కొత్తగా స్కూల్కి వెళ్తున్న పిల్లలు అయితే ఇన్ని చూసే వరకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అలా ఇవ్వచ్చు. మనం పిల్లలకి డైలీ పర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బర్త్డేస్ అలా ఏమన్నా ఉన్నా రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా వీటిని మనము ఇలా బల్క్లో తీసుకున్నాము అని అంటే మనకు అమౌంట్ కూడా చాలా లెస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దీని కాస్ట్ ఏంటి అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, పెన్సిల్ బాక్స్ అయితే ఇలా ఉంది. పెన్సిల్స్ కూడా అన్ని కలర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. మా కిడ్స్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు ఇవన్నీ చూసి. ఓకే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది కూడా నేను పక్కన యాడ్ చేస్తాను, చూడండి. ఓకే, ఇదైతే ఫస్ట్ ప్రోడక్ట్ పెన్సిల్ బాక్స్. ఓకే, వచ్చేసి ఇవన్నీ ఏంటి అని అంటే కిడ్స్కి ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ ఎంటర్టైనింగ్గా కూడా కొన్ని తీసుకొచ్చాను ప్రోడక్ట్స్. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ప్యాకింగ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ దానికి మనకు ఓకే చూడండి, ఇలా వస్తుంది. ఓకే, వాటర్ ఫ్లోటింగ్ పెన్స్ ఇవి. ఓకే, వాటర్ ఫ్లోటింగ్ పెన్స్. వీటిని మనము ఇలా తీసేసి ఏదైనా స్పూన్స్ పైన అలా రాసేసి చూడండి, ఇలా ఉంది. డిజైన్స్ కూడా చేసి మనం వాటర్లో పెట్టాము అంటే ఆ స్పూను, ఆ డిజైన్ అంతా వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఓకే, పైన తేలుతుంది ఆ డిజైన్ ఏంటి అనేది. పిల్లల్ని మనము క్రియేటివ్గా తయారు చేయాలి అన్న ఏదైనా సరే ఫ్రెండ్స్, అది మన ఇంట్లో నుంచే వస్తుంది. ఓకే, అదైతే నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. మీకు సమ్మర్లో అయినా నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళకు మార్చ్ అలా ఎగ్జామ్స్ ఉంటాయి. కొంచెం వాళ్ళ బ్రెయిన్ని రిలాక్సింగ్గా చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇంట్లో ఇచ్చాము అని అంటే చాలా బాగా రిలాక్స్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్ అనేది. ఓకే, కొంచెం వాళ్ళు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మా పేరెంట్స్ మా కోసం ఇంత ఆలోచిస్తున్నారా అనేసి కూడా. ఓకే, నేను ఎలా వస్తాయి ఏంటి అనేది సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది కూడా ఇలా వస్తాయి. ఇవి వచ్చేసి మనకు 8 పెన్స్ వస్తాయి. ఓకే, ఇలా 8 పెన్స్ 8 కలర్స్ వస్తాయి. ఓకే, చాలా బాగుంటాయి. చాలా క్రియేటివ్గా వాళ్ళు థింక్ చేస్తారు ఫ్రెండ్స్. మనకు తెలియని పిల్లల గురించి ఇలా మనం ఏదైనా వాళ్ళకి ఇచ్చినప్పుడు, కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, వేరే వాళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు
వాళ్ళు మన ముందు ఉన్నట్టు కాకుండా కొత్తగా థింక్ చేస్తారు, కొత్తగా ఉంటారు కూడా వాళ్ళ బిహేవియర్. ఓకే, నేను అది అవుట్ సైడ్ మా బాబుని తీసుకెళ్ళినప్పుడు నేను అది గమనించాను. ఇదైతే ఇలా 10 వస్తుంది. ఇది మన సెకండ్ ప్రోడక్ట్, వాటర్ ఫ్లోటింగ్ పెన్స్. ఓకే, వీటి నేమ్ వచ్చేసి మీరు నేను ఇచ్చిన లింకే కాకుండా ఈ నేమ్ను మీరు మీషోలో సెర్చ్ చేశారు అని అంటే మీకు వస్తాయి. అన్ని యాప్స్లో కంటే ఫ్రెండ్స్ మీషో ఇస్ ద బెస్ట్ యాప్ అని అనొచ్చు మనము. ఓకే, ఒక చాలా మంచిగా బడ్జెట్లో చిక్కుతాయి మనకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఓకే, ఇలా థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. ఇంట్లో టీచర్స్, లెక్చరర్స్, కిడ్స్, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరికీ, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. నాకైతే చాలా లో బడ్జెట్లో చిక్కేసింది ఫ్రెండ్స్. ఓకే, ఏంటి అనేది చూపిస్తాను. మనకైతే ఇలా వస్తుంది ప్రోడక్ట్ అంతా. ఓకే, ఇలా ఒక పౌచ్లో ఇస్తారు. ఓకే, పౌచ్ కూడా చూడండి పట్టుకుంటే ఇలా ఉంది. ఓకే, చాలా బాగుంది. మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక పౌచ్ని కూడా మనము పిల్లల పెన్సిల్ బాక్స్ కిందనో, నెక్స్ట్ ఇంకా ఏమన్నా వాళ్ళకు స్కెచెస్ అలా ఏమైనా పెట్టడానికైనా, వాళ్ళ థింగ్స్ ఏమైనా వేయడానికి చిన్న చిన్నవి కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏమొచ్చాయి అనేదే కదా మీరు థింక్ చేస్తున్నారు. చూపిస్తాను థర్డ్ ప్రోడక్ట్ ఏంటి అనేది. చూడండి, షాక్ అవుతారు, ఇంత తక్కువ బడ్జెట్కి మీకు ఇన్ని వచ్చాయి అనేసి. చూడండి, ఇన్ని స్కెచెస్, ఇన్ని మార్కర్స్. ఓకే, 24 కలర్స్ ఉన్నాయండి మార్కర్స్ అయితే. అసలు చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఉన్నాయి. ఓకే, ఇవి మనకు వన్ సైడే కాదు, డ్యూయల్ సైడ్స్ వస్తున్నాయి మార్కర్స్ కూడా. ఓకే, చాలా అంటే మీకు చెప్పలేని ఎగ్జైట్మెంట్. అంటే మా పిల్లలకి నేను ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్తున్నాను, కిడ్స్కి కంపల్సరీ ఇవి యూజ్ అవుతాయి కంపల్సరీగా. నెక్స్ట్ వాళ్ళు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉన్నాయి. ఇవి మీకు డ్యూయల్గా వస్తాయి అన్నాను కదా, అవి ఎలా అనేది నేను చూపిస్తాను. 2 కలర్స్ ఇప్పుడు మనం పిక్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ నేను పర్పుల్ అండ్ మెహందీ గ్రీన్ ఈ 2 కలర్స్ తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ ఇది డ్యూయల్ ఎలా అనేది చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి చూడండి ఇలా బిగ్గా వస్తుంది. దీన్ని ఫస్ట్లో మనం ఎక్కడైతే మార్క్ చేస్తామో అక్కడ ఇలా పెద్దగా వస్తుంది. నెక్స్ట్ అనదర్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా చిన్నగా, నార్మల్ మార్కర్కి ఎలా ఉంటుందో అలానే వస్తుంది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఇలా పెద్దగా వస్తుంది. అలా ఎలా మనకు యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను. చూడండి, ఇలా ఉంది కదా, మనకు నార్మల్ మార్కర్ ఎలా వర్క్ అవుతుందో చూడండి, అలా వర్క్ అయింది. అవునా? నెక్స్ట్ ఈ బిగ్ది చూడండి ఇలా చూస్తున్నారు కదా మీరు, ఇలా. ఓకే, ఇప్పుడు వీటితోటి ఒక చిన్నగా క్రియేటివ్గా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను సర్కిల్ చేశాను కదా, ఇలా స్మాల్ మార్కర్ తోటి నేను ఇలా సర్కిల్ వేసాను. దాని లోపల మనము ఫిల్ చేయడానికి అనదర్ కలర్ని అయితే తీసుకున్నాను. ఇలా బిగ్గా ఏదైతే ఉంటుందో దాంతో ఎంత ఈజీగా, టైం టేకింగ్ అయితే చాలా లెస్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా ఉంది కదా. ఓకే, చూడండి ఇలా. చూసారు కదా, ఎంత టైం అయితే చాలా తక్కువ, లెస్ తీసుకుంటుంది ఇలా ఫిల్ చేయడానికి. అసలు చూసాను నేను, దాంట్లో పర్చేస్ చేసినప్పుడు మనకు డౌన్లో కామెంట్స్, రివ్యూస్ అన్నీ వస్తాయి కదా. అసలు ఒక్కొక్క కిడ్ అయితే ఎంత క్రియేటివ్గా థింక్ చేస్తున్నారు, ఎంత బాగా డ్రాయింగ్స్ వేశారు అని అంటే, ఇలా మనం వాళ్ళకి తీసిచ్చినప్పుడే కదా వాళ్ళకు కూడా ఏదైనా కొత్తగా చేయాలి అనేది థింకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ ప్రోడక్ట్స్ మన ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఆ థింకింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇదైతే నేను బిలీవ్ చేస్తాను. నెక్స్ట్ వీటిని మనము కిడ్స్కి ఇలా మన గిఫ్టింగ్ పర్పస్ కింద ఇవ్వడమే కాకుండా, నెక్స్ట్ అదే చెప్పాను కదా ఫస్ట్లో మీకు, బర్త్డే ఫంక్షన్స్ అయినా, నెక్స్ట్ మనకి రిటర్న్ గిఫ్ట్స్ కింద అయినా కిడ్స్కి ఇలా మీరు బల్క్లో తీసుకున్నారు అంటే ఇన్ని వస్తాయి. కాబట్టి 24 అంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసినా కిడ్స్కి ఇలా ఇవ్వడానికి, ఇలా మనము ఇది ఒకటి,
నెక్స్ట్ ఇలా ఈ పెన్సిల్ బాక్స్, ఇలా ఈ 2 ఇచ్చేసి ఆల్రెడీ మనకు ఒక మార్కర్ వస్తుంది, ఒక పెన్సిల్ ఎరేజర్ వస్తుంది. నెక్స్ట్ ఒక చాక్లెట్ అలా తీసుకొని ఒక స్మాల్ పాకెట్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరు. ఓకే, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళైతే అసలు మర్చిపోరు కిడ్స్ అయితే. ఓకే, ఇలా మీరు బల్క్లో తీసుకొని అయినా రిటర్న్ గిఫ్ట్స్ కింద అయినా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మన లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చెప్పాను కదా, ప్రీ కేజీ చదువుతున్న నుంచి ఒక 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ అవుతుంది. అంత పైన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, చిన్నపిల్లలకైతే ఇది బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ఈ ప్రోడక్ట్ని చూడగానే అది ఏంటి అని చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే స్టడీ టేబుల్. ఓకే, చూడండి స్టడీ టేబుల్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నీట్ ఫినిష్ అయితే ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఇది ఫస్ట్ టైం తీసుకున్నాను స్టడీ టేబుల్. ఓకే, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్ ప్యాడ్ పెట్టుకొని వాళ్ళు రాయడం కంటే ఇలా వాళ్ళకు ఇలా గిఫ్ట్ కింద మనం ఇచ్చాము అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చూడండి ఇలా ఉంది. ఓకే, ఇది హైట్ ఎంత వస్తుంది, ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీని హైట్ ఎంత వచ్చిందంటే నేను ఇలా కూర్చున్నాను, నా ముందు పెట్టుకుంటే ఇంత హైట్లో ఉంది. చూడండి నార్మల్గా మనము రాయొచ్చు వీటిపైన. ఓకే, చూడండి ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి నార్మల్గా మనము రాసేంతనే ఉంది. మన హైట్ అనేది కిడ్స్కి సరిపోతుంది, పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ప్రోడక్ట్ అయితే ఇది. ఓకే, చాలా మంచి బడ్జెట్గా వచ్చింది. పర్చేస్ చేయాలి అన్న వాళ్ళు వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి. నేను 2 days బ్యాక్ చూసినప్పుడు అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఓకే, మీరు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందా లేదా అనేది చూసి పర్చేస్ చేసుకోండి, చాలా బాగా యూజ్ చేసుకోండి. ఓకే, ఇలా మనకు చూడండి హైట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమైనా పిల్లలు మిల్క్ తాగుతున్నా స్నాక్స్ అలా పెట్టుకోవచ్చు. ఈ లెంత్ ఉంది కదా, చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడ ల్యాప్టాప్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఓన్లీ కిడ్స్కి ఎడ్యుకేషన్కి కాదు, ల్యాప్టాప్ని కూడా ఇక్కడ మనం అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ స్నాక్స్ పెట్టవచ్చు, ఇక్కడ వాళ్ళు రాసుకోవచ్చు. ఇలా ఈ స్టడీ టేబుల్ 3 రకాలుగా యూజ్ అవుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిల్లలు చూడండి, ఇప్పుడు అది ఇచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏది ఇచ్చాను అంటే వాటర్ ఫ్లోటింగ్ది ఇచ్చాను. ఇప్పుడు దాంతో ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తారంట. ఎలా దాంట్లో మనము అంటే ఒక స్పూన్ పైన కానీ దేనిపైన ఒక డ్రాయింగ్ చేసి వాటర్లో ఎలా ఫ్లోట్ చేయాలి అనేది చూపిస్తారు. నిజమే ఫ్రెండ్స్, నేను ట్రై చేసాను, నాకు రాలేదు. మా బాబుకు వచ్చింది. వాళ్ళు చూపిస్తారు, మీకు కూడా యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు చూసేద్దాం మనము ఎలా ఫ్లోట్ చేయాలి అనేది. ఓకే ధన్యశ్రీ, స్టార్ట్. అలా మనము ఒక కలర్ తోటే కాదు 2 కలర్స్ యూజ్ చేస్తుంది మా అమ్మాయి వచ్చేసి. ఓకే, అలా మీ ఇష్టం వచ్చిన డిజైన్స్ అయితే మీరు యూజ్ చేసి ఒక డ్రాయింగ్ని అయితే మీరు ఆ స్పూన్ పైన యూజ్ చేయొచ్చు. ఇలా వాటర్ని అయితే తీసుకొని చూడండి అలా తీసుకుంది, చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని చూడండి అలా స్లోగా వదలాలి దాంట్లోకి, వాటర్లోకి. చూడండి ఎంత బాగా ఫ్లోట్ అయింది అంటే అది డ్రాయింగ్ కనిపిస్తుంది కదా మీకే. ఇలా వాళ్ళు చాలా క్రియేటివ్గా థింక్ చేస్తారు. ఓకే, మనం ఏదైనా ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాడు డ్రాయింగ్. చూసారు కదా స్టడీ టేబుల్ ఎంత హైట్లో ఉంది, దాని మీద ఏం అరేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. అన్నీ కూడా యూజ్ అయ్యే ప్రోడక్ట్సే. ఓకే, ఒక్కటి కూడా మనకు యూజ్ లేని ప్రోడక్ట్ అయితే లేదు. కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకు అసలు ఒకరికి అనే కాదు ఫ్రెండ్స్, స్టడీ ఎవరు చేస్తున్నా కూడా వాళ్ళందరికీ యూజ్ అవుతాయి ప్రోడక్ట్స్ అన్నీ. ఓకే, లేట్ చేయకుండా మీకు నచ్చాయి అనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి పర్చేస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.